కానీ వాడు ఎక్కువ తాగడంతో ఎంత లేపినా వాడు నిద్రలేవడం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. నేనైతే అక్కడ నుంచి వెంటనే పారిపోవాలనుకున్నాను. బేస్మెంట్లో పార్క్ చేసిన కార్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అక్కడ కార్లో డ్రైవింగ్ సీట్లో ఆ అమ్మాయి కూర్చుని విచిత్రమైన నవ్వు నవ్వుతూ నన్నే చూస్తూ ఉంది. నాకు భయం వేసి పరిగెత్తుకుంటూ గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాను. అర్ధరాత్రి ఎవరు లేరు. అలా గెస్ట్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన నాకు తను నా వెనకాలే వస్తుంది అనిపించింది. వెనక్కి తిరిగి చూశాను. తను నన్నే ఫాలో అవుతుంది. నా వెనకాలే నడుస్తూ వస్తుంది. అది చూసి నేను పరిగెత్తడం మొదలుపెట్టాను. తనకి దొరకకూడదు, దొరికితే నన్ను చంపేస్తుంది అనుకుంటూ పరిగెత్తుతూనే ఉన్నాను. హెల్ప్ హెల్ప్, ఎవరైనా నన్ను కాపాడండి అంటూ రోడ్డు పైన పరిగెత్తుతూనే ఉన్నాను. అలా పరిగెత్తుతూ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడికే వచ్చాను. అక్కడ కొంతమంది జనాలు గుంపుగా ఉన్నారు. పోలీసులు, అంబులెన్స్ వచ్చి ఉంది. అంబులెన్స్లో ఆ అమ్మాయి డెడ్ బాడీ ఉంది. అక్కడ జరిగిన సంఘటన చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను.